హలో నమస్తే. సెన్సేషనల్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు అట్లీస్ట్ ఫైనల్గా రాజీనామా చేశారు అని చెప్పేసి ఇప్పుడే ఒక న్యూస్ వస్తుంది. ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకంటే ఇప్పుడు పేపర్ లీక్కి మినిస్టర్కి యాక్చువల్గా సంబంధం ఉండదు. అయినా సరే అతను రాజీనామా చేయాల్సిందే అని చెప్పి గట్టిగా కొట్లాడిన వాళ్ళు మేము కూడా ఉన్నాము. అంబేద్కర్ జనతా పార్టీ నుంచి గట్టిగా ప్రశ్నించాము రాజీనామా చేయాల్సిందే అని. ఎందుకంటే ఆయనకు సంబంధం లేనప్పటికీ కూడా సరే ఎనివే రాజకీయ నాయకుడు ఐ విష్ ధర్మేంద్ర ప్రధాన్ విల్ గెట్ సమ్ అదర్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు వాళ్ళకి రాజకీయ నాయకులకి మినిస్టర్ పోస్టులు క్రియేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. వేరే పోస్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను ధర్మేంద్ర ప్రధాన్ గారికి. ఎందుకంటే ఇంత గొడవ మధ్య అతను చాలా బాధపడి ఉంటాడు కదా, నన్ను రిజైన్ చేయమన్నారు, నాకేం సంబంధం అక్కడ అన్నాడు. బట్ తప్పు ఎక్కడ జరిగిందో చెబుతున్నా. ధర్మేంద్ర ప్రధాన్ చేసిన తప్పు ఏంటంటే ఇట్లాంటి పెద్ద స్కామ్స్ వచ్చినప్పుడు కొద్దిగా డిమాండ్స్ వస్తున్నప్పుడు ఇదిగో వాలంటీర్గా నేనే రిజైన్ చేస్తున్నాను, ఇది తప్పు జరిగింది, నేను చాలా పెద్ద స్కామ్ జరిగిపోయింది, నేనే రిజైన్ చేస్తున్నానని ప్రధానమంత్రి గారికి పంపిస్తే ప్రధానమంత్రి గారు నేను నీ రిజిగ్నేషన్ నేను రిజెక్ట్ చేస్తున్నాను, మనం సీరియస్గా చేద్దామని వాళ్ళు సీరియస్గా చేస్తే బాగుండేది. అదంతా కాకుండా ఆల్రెడీ అక్కడ పేపర్ లీక్ జరిగిపోయింది, పెద్ద రచ్చ జరుగుతుంది. దానికి తోడు అక్కడ సిజేఐ గారు కూర్చొని ఇదిగో కాక్రోచుల్లాగా తిరుగుతున్నారు, వీళ్ళు ఉద్యోగాలు లేకుండా. ఉద్యోగాలు కల్పించడానికి ఫెయిల్ అయింది ప్రభుత్వాలు కదా. సో అంత ఈజీగా ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారని చెప్పేసి ఒక కామెంట్ వేయడంతో వాళ్ళు హట్ అయిపోయి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి దాంట్లో ఈ యొక్క నీట్ ఎగ్జామ్ని వాళ్ళు ప్రధానంగా తీసుకొని సరే తీసుకున్నారు. అరే పెద్దదవుతుంది అన్నప్పుడు ఆదిలోనే మీరు అతన్ని పిలిచి మాట్లాడాలి కదా. ఈ స్టూడెంట్స్ని పిలిచి ఆదిలోనే పిలిచి మీరు మాట్లాడారు. అది చేయలేదు. వీళ్ళు ఏం చేస్తారని వదిలేశారు. ఆ ఫస్ట్ స్టార్టింగ్లో అతను ఈ కాక్రోచ్ జనతా పార్టీ అతను మీటింగ్ పెడితే ట్రోలింగ్ చేశారు, అతని కులాన్ని ట్రోలింగ్ చేశారు, అతను దళితులను ట్రోలింగ్ చేశారు, ఎన్ని ట్రోలింగ్ చేశారు అతన్ని. అది చేసిన తర్వాత అరే వీళ్ళు ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పేసి పెడితే ఇవన్నీ మాట్లాడతారు ఏంద్రా, కులం గురించి మాట్లాడతారు, మతం గురించి మాట్లాడతారు, ఇది కరెక్ట్ కాదని విద్యార్థులు మొత్తం వేల సంఖ్యలో వచ్చి అక్కడ నిలబడ్డారు. వేల సంఖ్యలో నిలబడి సరే అప్పుడైనా వదిలేసారా, అప్పటికి లాఠీ చార్జ్ చేశారు, ఆడపిల్లలను కొట్టారు, సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నాయి, ఉద్యమం వచ్చేస్తున్నారు పిల్లలు, వేల మంది వచ్చి అక్కడ నిలబడుతున్నారు, వాలంటీర్గా ఫుడ్ ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి, అందరు ఫుడ్ సప్లై చేస్తున్నారు, అక్కడ పార్లమెంట్ రన్ చేయట్లేదు, అపోజిషన్ తగులుకుంది, అపోజిషన్ గొడవ చేశారు. ఇంత చేసిన తర్వాత అప్పుడు రాజీనామా చేస్తే ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకంటే అతను యాక్చువల్గా అతనికి సంబంధం లేనప్పటికీ అతను రాజీనామా చేయాల్సి వచ్చింది. బట్ అతనికి వేరే పోర్ట్ఫోలియో రావాలని నేను కోరుకున్నాను. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఇంత చేయకుండా ఉండాల్సింది భారతీయ జనతా పార్టీ. ఇంత పెద్ద రచ్చ చేయకుండా స్టార్టింగ్లోనే ఆదిలోనే మీరు కంట్రోల్ చేసుకొని ఉండాల్సింది. దే ఫెయిల్డ్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ ప్రాపర్లీ అని నేనైతే ఘనంగా చెబుతాను. ఆంధ్రప్రదేశ్ నుంచి మన పార్టీ విజయంగా నేను భావిస్తాను. ఎందుకంటే మన పార్టీ విజయంగా భావిస్తామనంటే ఆంధ్రప్రదేశ్లో మనమే కదా బీజేపీ అపోనెంట్స్, అందరు ఫ్రెండ్స్ కదా. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అందరు ఫ్రెండ్స్ కదా, మనమే కదా అపోనెంట్స్. నేను మా మాధవన్నకి, మా బీజేపీ అధ్యక్షుడు మా మాధవన్నకి నేను చాలాసార్లు సలహా చెప్పేది ఏంటంటే, అన్నా నువ్వు అపోనెంట్ని చూసుకున్నా, నువ్వు అంతా ఫ్రెండ్స్ మనకి టీ షాప్కి వెళ్ళి టీ తాగడానికి పనికి వస్తారు, క్రికెట్ ఆడటానికి పనికి వస్తారు, ఫుట్బాల్ ఆడటానికి పనికి వస్తారు ఫ్రెండ్స్. కానీ రాజకీయానికి నీకు అపోనెంట్ ఉండాలన్నా అని మన మాధవన్నకి చెప్తున్నా. మీకు ఏమైనా చెప్తున్నా, వీడియో పంపించిన మాధవ్ గారికి, బీజేపీ అధ్యక్షుడు. అతను ఒక బీసీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీకి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ రాజ్యాధికారం, ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నాము. సో మాధవ్ గారు కూడా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుందాం. బట్ నేనేమనేది ఏంటంటే బీజేపీలకి మేమే ప్రత్యర్థులమి కాబట్టి బీజేపీని ధైర్యంగా ఎవరు అనలేకపోయారు, మనమే అన్నాం కాబట్టి ఇది మన విజయం. ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రాజీనామా చేయాల్సింది తీసుకొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో పట్టుబట్టింది మనమే, మన పార్టీ తప్ప ఎవరు ఉండరు. ఓకే, కాబట్టి అక్కడ ఢిల్లీలో మన ఐఐటి ఢిల్లీ నుంచి మన ఏడిఎస్ పిల్లలు వెళ్ళారు, స్టూడెంట్స్ ఎక్కువ మంది లేరండి, 2-3 వెళ్ళారు. ఎందుకంటే మనకి ఇప్పుడు స్టార్టింగ్ కదా, వాళ్ళది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు, వాళ్ళే మంది 100 రోజులు కూడా కాలేదు కదా. సో 2-3 స్టూడెంట్స్ వెళ్ళారు అక్కడ ఢిల్లీ ఐఐటి నుంచి, ఏడిఎస్ తరపు నుంచి. ఇక్కడ మనం అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి ఆన్లైన్లో మనం గట్టిగా
పోరాటం, యుద్ధం చేసాము. మనం ఈ యొక్క అసలు పిల్లల్ని కొట్టడం తప్పు, పిల్లల మీద అరాచకం జరిగింది, అది తప్పుగా మేము భావిస్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ ఈయన రాజీనామా చేశారు. మరి ప్రధానమంత్రి గారు యాక్సెప్ట్ చేస్తారో లేదో మనకు తెలియదు. ప్రధానమంత్రి గారు చెప్పకుండా ఆయన రాజీనామా పంపిస్తాడని నేను అనుకోవట్లా. ఇంకా ఆయన తట్టుకోలేక బాధపడి పంపించాడా లేదా వాలంటరీగా పంపించాడా మనకైతే తెలియదు. ఆయనైతే నేను రాజీనామా చేస్తున్నానని పోస్ట్ చేశాడు ట్విట్టర్లో, అక్కడ ఎక్స్లో పోస్ట్ చేశాడు ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఓకే, ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలకి ఇది ఒక గుణపాఠం ఏంటంటే, రాజకీయ నాయకులకు గుణపాఠం ఏంటంటే, మనం ఏది చేసినా చెల్లిద్ది, తిరుగుబాటు రాదు అనుకోవటం పొరపాటు. ఏదో ఒక కాంటెక్స్లో ముఖ్యంగా చిన్నపిల్లలకి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. రాజకీయ పార్టీలని హ్యాండిల్ చేసినట్టు విద్యార్థులు మనం హ్యాండిల్ చేయకూడదు. ఏదో నీ అపోనెంట్ రాహుల్ గాంధీని హ్యాండిల్ చేసినట్టుగా, లేదంటే మీ అపోనెంట్ మమతా బెనర్జీని ఎంపీలు మొత్తాన్ని కొనేసినట్టుగా, లేదంటే వేరే దగ్గర నుంచి మనం చేయలేము. అది అయినా మనం ఎందుకు చేయలేమంటే, విద్యార్థులు వాళ్ళు ఏం చేస్తారు విద్యార్థులు వాళ్ళు ఏం చేయలేరు. విద్యార్థులు ఇప్పుడు ఎంపీలను అంటే ఇదిగా భయ్ నీకు ఈడీ పంపిస్తాం, అది పంపిస్తాం, మాకు మద్దతు ఇవ్వాలంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఇస్తారు మద్దతు. విద్యార్థులు వాళ్ళేం స్కామ్ చేస్తారు, వాళ్ళు కోపంలో ఉంటారు. పాపం నచ్చారు. ఆడపిల్లలు నరేంద్ర మోడీ గారి మీద విపరీతమైన వీడియోలు, ఎంతవరకు నరేంద్ర మోడీ గారి మీద కాపాడుకున్న ఆ యొక్క ఏమంటారు, నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఆ ఏమంటారు ఇమేజ్ని అక్కడ పిల్లలు చాలా డ్యామేజ్ చేశారు. నేను నా వీడియోలో చాలా వీడియోలు చూపించా, కానీ నేను చాలా జాగ్రత్తగా స్క్రీన్ అవుట్ చేసి చూపించాను. నేను అన్నీ చూపించలా. దారుణమైన వీడియోలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారి మీద. కామెడీ చేస్తూ బూతులు తిడతా భయంకరంగా పిల్లలు అక్కడ భయంకర బూతులు తిట్టారు అక్కడ పిల్లలు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని అంత దాకా తెచ్చుకోకుండా ఉండాల్సింది. బికాజ్ ఆఫ్టర్ ఆల్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్. యూ షుడ్ నాట్ బ్రింగ్ టు దాట్ లెవెల్ వేర్ ది యంగ్స్టర్స్ జంజీ విల్ అబ్యూజ్ ద ప్రైమ్ మినిస్టర్. అంతవరకు తెచ్చుకోకూడదు. స్టార్టింగ్ నేను చేయాల్సింది. బట్ ది గవర్నమెంట్ ఫెయిల్డ్. మరి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ ఏంటంటే అది ఇంక వ్యవస్థ, ఇది ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ మాకు తిరుగులేదని అనుకోకూడదు. మాకు తిరుగులేదని మేము ఏదైనా చేస్తాము అనేది ఇది డెమోక్రసీలో సాధ్యం కాదు. డెమోక్రసీలో జాగ్రత్తగా అన్ని యొక్క సమస్యలని కూలంకషంగా సమస్యగా చూడాలి. ప్రతిదాన్ని మన మతంతో కొట్టలేము. ప్రతిదాన్ని బంగ్లాదేశ్ పాకిస్తాను అంటే ఆగిపోయిందా? మీరు ప్రతిదానికి ఏదో జరిగిందా అన్నప్పుడల్లా ఇతను బంగ్లాదేశోడు, పాకిస్తానీ, యాంటీ నేషనల్, దేశద్రోహి అని మీరు తిడుతున్నారు. మీరు తిడితే అది అన్నిటికీ అది సమస్యనా? అది సొల్యూషనా? కాదు కదా. అన్నిటికీ అది సొల్యూషన్ కాదు. ఇప్పుడు కూడా మొదలెట్టారు కదా. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ యొక్క విద్యార్థుల యొక్క దానికి కూడా దీన్నే వాడారు. బంగ్లాదేశ్, పాకిస్తానీ, యాంటీ నేషనల్, డీప్ స్టేట్ సపోర్ట్, ఇవన్నీ కూడా ట్రోలింగ్ చేశారు. ఆపగలిగా? ఎక్కడి దాకా వచ్చింది అది? పెరుక్కుంటూ ప్రధానమంత్రి గారిని బూతులు తిట్టేదాకా వచ్చింది అది. అక్కడ పిల్లలు బూతులు తిడుతున్నారు. చాలా బాధేస్తున్నాయి. మొత్తం స్క్రీన్ అవుట్ చేశాను నేను. స్క్రీన్ అవుట్ చేసి కొద్దిగా డిగ్నిఫైడ్ వీడియోలు మాత్రమే చూపించాను నా ఛానల్లో. అక్కడ పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేము. కొద్దిగా ఏదో రాజకీయ నాయకులు మన ఏజ్ వాళ్ళు, మీ ఏజ్ వాళ్ళు, మన ఏజ్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా మెచ్యూరిటీ ఆలోచించి ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మనం అట్లా మాట్లాడకూడదు. మనకు ఉంటుంది, పిల్లోడికి ఏముంటుంది? అదంతా టీనేజ్ పిల్లలు. వాళ్ళు ఇప్పుడైనా మంచి నిర్ణయం తీసుకున్నారు, రాజీనామా చేయటం ఇప్పుడైనా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడన్నా సరే కొద్దిగా ఇమేజ్ని కాపాడుకుంటాడు మోడీ గారు. నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే, వీళ్ళు కనుక మళ్ళీ ఇక్కడ మండుపట్టు పడితే ఈ పిల్లలు ఇప్పటికీ బూతులు లేచారు. చాలా ధర్మేంద్ర ప్రధాన్ నుంచి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళిద్ది అది. సో దట్ బికమ్స్ అనదర్ ప్రాబ్లం. కాబట్టి ఈ సమస్యను ఇక్కడితోనే సాల్వ్ చేశారు. ఇట్స్ అ గుడ్ డెసిషన్ బై ధర్మేంద్ర ప్రధాన్ అండ్ ఇట్స్ అ గుడ్ డెసిషన్ బై భారతీయ జనతా పార్టీ. Definitely, I think the students will be cool and calm now at least. Then they go home and all. Anyway, the opposition will fight for the there are multiple issues where opposition can fight the భారతీయ జనతా పార్టీ. మాలాంటి పొలిటికల్ పార్టీలకి బీజేపీని ఫైట్ చేయడానికి మాకు చాలా సమస్యలు ఉంటాయి. ఇదొక్కటే సమస్య కాదు కదా, చాలా సమస్యలు ఉంటాయి. విల్ కంటిన్యూ టు ఫైట్ ది కమ్యూనల్ ఎలియన్స్, ది ఎన్డీఏ. అవర్ అపోనెంట్స్ ఆర్ ఎన్డీఏ obviously, so we'll continue to fight them. Okay. దట్స్ ఆల్ వాట్ వీ వాంట్ టు సే దట్. ఇంకొకసారి మన వ్యూవర్స్, మన పిల్లలు ఎవరెవరైతే ఆన్లైన్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారో, ట్వీట్లు కొట్టారో, ఎవరెవరైతే అక్కడ ధర్నాకి వెళ్ళారో, ఢిల్లీలో ఉన్నటువంటి మన ఐఐటి ఢిల్లీ నుంచి ఎవరైతే మన పిల్లలు అక్కడ ధర్నాకి వెళ్ళారో,
వాళ్ళందరికీ మన అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇంకొకసారి I wish and I hope that Dharmendra Pradhan will get another ministerial post. I wish that, but obviously it's up to the decision of the Bharatiya Janata Party, their party member. So which ministry they will give him, it's up to the government. Thank you. Namaskaram.